హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. జంధ్యాల గారి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ గారి నిర్మాణంలో 1987లో వచ్చిన సినిమా ఆహా నా పెళ్ళంట. ఈ సినిమా పిసినారితనాన్ని ఆధారంగా చేసుకొని హాస్యాన్ని సృష్టించిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించింది. మొదటి నుంచి చివరి వరకు హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్లో ఆహా నా పెళ్ళంట ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ గారికి వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కోట శ్రీనివాసరావు గారు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్గా రజనీ గారు, ఇంకా నూతన్ ప్రసాద్ గారు, రాళ్లపల్లి గారు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమాలో గోల్డెన్ స్పూన్తో పుట్టిన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజనీ గారు, ఆమె తండ్రి కోట శ్రీనివాసరావు గారు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన పడే పాటలు కడుపుబ్బ నవ్విస్తాయి ప్రేక్షకులను. అందులో భాగంగా హీరో తాను ఇంకా 1000 రెట్లు పిసినారినని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. అలా కొంతకాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి అంటే నూతన్ ప్రసాద్ గారు వాళ్ళ ఊరు వచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్ను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకు పగలబడి నవ్విస్తారు డైరెక్టర్ గారు. చివరికి పిసినారి భార్య కూతురు కలిసి తిరగబడి కోట శ్రీనివాసరావు గారికి బుద్ధి చెప్పి ఈ పెళ్లికి ఒప్పిస్తారు. ఆహా నా పెళ్ళంట సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే కథలో కీలకమైన పాత్ర పిసినారి హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు గారు పోషిస్తే బాగుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకొని కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నారట. అప్పటికి కేవలం 2 సినిమాల్లో నటించిన కోట గారిని ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట గారు అద్భుతమైన నటనతో కట్టిపడేశారు ప్రేక్షకుల్ని. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట గారు తన జుట్టు చాలా వరకు తీసేయించుకొని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ ఆహా నా పెళ్ళంటాలో ఆ పాత్ర చేశారట. ముతక పంచే, చిరిగిన బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంధ్యాల గారే స్వయంగా తీర్చిదిద్దారట. పంచే, బట్టలు మాసిపోయి ఉండాలని పనిగట్టుకొని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల గారు రాయి పెట్టి పగలకొట్టి మరీ పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు. ఇక బ్రహ్మానందం గారికైతే ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాసరావు గారిని తిట్టే తిట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామిజాల గ్రామాల్లో తీశారట. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్లలో వేరే సెట్లు వేయకుండానే తీయడం ఈ సినిమాలో మరో ప్రత్యేకత. దాదాపు 16 లక్షలతో రూపొందించిన ఈ చిత్రం దాదాపు 5 కోట్లు వసూలు చేయడం విశేషం. సినిమా కథలో పిసినారితనం కీలకం, కానీ కలెక్షన్లు మాత్రం చాలా ధారాళంగా చూపించారు ప్రేక్షకులు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ఆహా నా పెళ్ళంట తర్వాత ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయా అంటే ప్రశ్నార్థకమే. మరి ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆహా నా పెళ్ళంట సినిమా ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.